తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచింది. 100 రోజుల్లో 55కు పైగా ఏసీబీ కేసులు నమోదు చేసింది. అన్ని శాఖల్లో అవినీతి అధికారులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. పట్టుబడుతున్న వారిలో పోలీస్, రెవెన్యూ శాఖ టాప్ లో ఉన్నారు. 10 రోజుల్లో పలువురు పోలీసులు ఏసీబీకి పట్టుపడ్డారు. మీర్పేట ఎస్ఐ, మాదాపూర్ ఎస్ఐ, స్టేషన్ రైటర్, ఆసిఫాబాద్ ఎస్ఐని ఏసీబీ ట్రాప్ చేసింది. మరోవైపు లంచం తీసుకుంటున్న అధికారుల ఆస్తులను సైతం ఏసీబీ వెరిఫై చేస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లోనూ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఒకే రోజు 3 అధికారులను ట్రాప్ చేశారు ఏసీబీ అధికారులు. ఒకే రోజు ఎస్ఐ, డీసీఏ అసిస్టెంట్ డైరెక్టర్, ఆర్టీసీ డిఎంలను ట్రాప్ చేశారు. తెలంగాణలో ప్రతి 4 రోజులకు ఒక ట్రాప్ కేసు నమోదైంది. వీటితో పాటు గొర్రెల స్కామ్, హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ అధికారుల అక్రమాలపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగజ్యోతి, ములుగు ప్రభుత్వ అధికారి తస్లీమా, తహసీల్దార్ రజనీపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్ని నమోదు చేసింది ఏసీబీ. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అధికారులు దర్యాప్తులో దూకుడు పెంచారని చెప్పవచ్చు. ఇప్పుడు గడిచిన 100 రోజుల్లో ఏకంగా 55 పైగా కేసులు నమోదు చేశారు. ప్రతి 4 రోజులకు ఒకసారి ఎవరో ఒక అధికారి, ప్రభుత్వ అధికారి మాత్రం ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఏకకాలంలో ఏసీబీ అధికారులకు 3 అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులని ట్రాప్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఎస్ఐ రాజ్యలక్ష్మితో పాటు శ్రీకాంత్, డ్రగ్ కంట్రోల్ అధికారి శ్రీకాంత్, మరోవైపు సోమేశ్వర్, మొత్తం 3 మాత్రం నిన్న ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసు ఓవైపు ఏసీబీ అధికారులు దర్యాప్తిస్తున్నారు. మనం చూసాం ఇప్పటికే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణతో పాటు అదేవిధంగా జగజ్యోతి, ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న జగజ్యోతి, ఇటీవల కాలంలో ములుగు తహసీల్దార్ కావచ్చు, రజనీ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు వైపు కొనసాగుతున్నారు. మరోవైపు రోజుకు ఒకసారి, అంటే 4 రోజులకు ఒకసారి లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరుకుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల తీరుపై కూడా ఏసీబీ అధికారులు చాలా సీరియస్ గా ఫోకస్ చేశారు. మొత్తం మీద నిన్న ఏకకాలంలో 3 అధికారులు ఒక్కసారిగా ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరకడం జరిగింది. మరోవైపు ఇప్పటికే మనం చూసాం గొర్రెల స్కామ్ కేసుని ఏసీబీ అధికారులు దర్యాప్తు వైపు సీరియస్ గా కొనసాగిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో దాదాపు 6 నిందితులు మాత్రం అరెస్ట్ చేసి వారందరినీ కూడా జైలు కూడా పంపించారు. ఇంకా ఈ ఫర్దర్ గా ఎవరైనా లంచాలు తీసుకుంటే మాత్రం 1064 కి వెంటనే కాల్ చేసి సమాచారం అందించాలంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఏసీబీ డీజీగా ఉన్నటువంటి సివి అనంత్ చాలా సీరియస్ గా, అంటే లంచాలు ఎవరైనా తీసుకుంటే మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా ఏసీబీ అధికారులకు సమాచారం అందించాలి, ఎట్టి పరిస్థితుల్లో లంచాలు ఇవ్వడానికి వీల్లేదు అంటూ కూడా ఇప్పటికే ఏసీబీ డీజీ సివి ఆనంద్ అందరికీ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఏకకాలంలో దాదాపు నిన్న 3 అధికారులు ఒక్కసారిగా ఏసీబీ అధికారులకు ట్రాప్ కావడం, ఇక ప్రభుత్వ ఉద్యోగుల్లో విపరీతంగా మనం చూసాం. గతంలో కేవలం రెవెన్యూ శాఖలోనే అవినీతి పేరుకుపోయిందని చూస్తాం, కానీ ఇప్పుడు ఏకంగా పోలీస్ శాఖలో కూడా చాలా మంది అధికారులు పట్టుబడుతున్నారు. ఇటీవల కాలంలో మనం చూసాం మీర్పేట ఎస్ఐ కావచ్చు, అదేవిధంగా చాలా మంది అధికారులు, ఎస్ఐ అధికారులు కూడా ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరుకుతున్నటువంటి పరిస్థితి. పోలీస్ అధికారుల తీరు కూడా ఖచ్చితంగా మారాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో రెవెన్యూ శాఖ అధికారులు మాత్రమే లంచాలకు తీసుకున్నట్టు గతంలో మనం అనేక కేసులు చూసాం. కీసరా ఎంఆర్ఓ నాగరాజు ₹1 కోటి లంచం తీసుకుంటే ఏ విధంగా పట్టుబడ్డాడో మనం గతంలో చూసాం. అదే తరాలో ఇప్పుడు ఇంకా రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోయింది. ఖచ్చితంగా అధికారులు లంచాలకు తెగబడ్డారు. ఇప్పుడే ఇంకా ఎవరైనా లంచాలు తీసుకుంటే మాత్రం అలాంటిని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా ఇప్పటికే ఏసీబీ డీజీ సివి ఆనంద్ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మరోవైపు పోలీసుల తీరుపై కూడా, పోలీస్ శాఖలో కూడా ఇటీవల కాలంలో చాలా విపరీతంగా లంచాలకు ఎక్కువగా అవుతున్నాయి, కేసులు కూడా నమోదవుతున్నాయి. కాబట్టి పోలీస్ శాఖలో కూడా ఎవరైనా లంచాలు తీసుకుంటే మాత్రం అలాంటి వారిపై కూడా ఖచ్చితంగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలంటూ కూడా ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా కేసులు పోలీస్ శాఖలో ఎస్ఐలు, అదేవిధంగా
ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ ఎస్ఐలు కూడా ఏసీబీకి అడ్డంగా దొరికినటువంటి తీరు కూడా మనం చూస్తాం. అదే తరహాలో ఇంకా ఎవరైనా లంచాలు తీసుకుంటే మాత్రం అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది. ఏసీబీ అధికారులు మాత్రం చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. ఓవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఓవైపు దర్యాప్తు చేస్తుంటే, మరోవైపు ఏసీబీ అధికారులు లంచాలు ఎవరైనా తీసుకుంటే అలాంటి వారిపై కూడా ఏకకాలంలో దాడులు చేసి వారందరూ కూడా ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 100 రోజుల్లోనే దాదాపు 55 కేసులు నమోదు కావడం జరిగింది. ప్రతి 4 రోజులకు ఒక్కసారి ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి మాత్రం ఏసీబీ అధికారులకు చాలా అడ్డంగా దొరుకుతున్నారు. ఎవరైనా లంచాలు తీసుకుంటే మాత్రం 1064 కి వెంటనే కాల్ చేసి సమాచారం అందించాలని మాత్రం ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ధనలక్ష్మి. సునీల్, ప్రస్తుతం పట్టుబడ్డ వీరందరిపై ఎటువంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి? ఖచ్చితంగా వారికి ఎట్టి పరిస్థితుల్లో గతంలో మనం చూస్తాం 6 నెలల తర్వాత వారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తారు, వెంటనే జాబ్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. గతంలో చాలా మంది రాజకీయ పలుకుబడి ఉపయోగించి వారందరినీ వెంటనే జాబ్ లోకి ఎక్కిన తీరు కూడా మనం చూస్తాం. కానీ ఇప్పుడు మాత్రం ఏసీబీ అధికారులు చాలా సీరియస్ గా స్టిక్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వారికి జాబ్ ఇచ్చే ప్రసక్తే లేదు. వారిపై ఎంక్వైరీ కొనసాగుతుంది. ఎంక్వైరీలో పూర్తి వివరాలు బయటపడితే దాన్ని కోర్టు నిర్ణయించిన తర్వాత వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే వారందరినీ కూడా అరెస్ట్ చేసి జైలు కూడా పంపించారు. కాబట్టి కొంతమంది బెయిల్ నుంచి బయటకు వచ్చారు, కొంతమంది ముందస్తు బెయిల్ అంటే కొంతమంది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల మనం చూస్తే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ గా ఉన్నటువంటి శివబాలకృష్ణ కూడా ఇటీవల కాలంలో బెయిల్ పై బయటకు వచ్చాడు. మళ్ళీ దర్యాప్తు మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. చివరిగా కోర్టులో వారిపై ఎలాంటి డిసిజన్ వచ్చిన తర్వాత వారిపై జాబ్ సంబంధించిన దానిపై కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, థాంక్యూ సునీల్.